గవర్నమెంట్ ఎన్నిసార్లు గైడ్ లైన్స్ ఇచ్చినా సరే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఈ డార్క్ ప్యాటర్న్స్ ని వాడుతున్నారు. అసలు ఈ డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే, మనకు అనవసరమైనటువంటి సబ్స్క్రిప్షన్స్ ఇవ్వడము, హిడెన్ కాస్ట్ వేయడం, వీటన్నింటి డార్క్ ప్యాటర్న్స్ కింద వస్తాయి అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఈ డార్క్ ప్యాటర్న్స్ కి. ఒకటి డ్రిప్ ప్రైసింగ్ అంటారు, ఇంకొకటి బెయిట్ అండ్ స్విచ్ మోడల్ అంటారు. సో ఈ రెండింటి గురించి వాళ్ళ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డ్రిప్ ప్రైసింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షూ కొందాం అనుకుంటున్నారు. షూ చూసినప్పుడు 100 రూపీస్ ఉంటుంది. మనం వెబ్సైట్లోకి వెళ్తాము, ఆ షూ చూసుకుంటాము. కానీ లాస్ట్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే డెలివరీ ఛార్జెస్ అంటారు, జిఎస్టీలు అంటారు, ఇక 4-5 యాడ్ చేసేసి దాని కింద ఒక 500-600 చూపిస్తారు. అంటే ఇనిషియల్ గా మనని ఒక రకమైనటువంటి మోసం చేసినట్టే కదా. వాళ్ళు ఇనిషియల్ గా 100 రూపీస్ చూపిస్తే తర్వాత 500 చేయడం, ఇదొక ప్రాక్టీస్ అనమాట, ఇదొక ఫాల్స్ ప్రాక్టీస్. అండ్ రెండోది వచ్చేటప్పటికి బెయిట్ అండ్ స్విచ్ మోడల్ అంటారు. ఇప్పుడు ఈ బెయిట్ అండ్ స్విచ్ మోడల్ ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ ని తక్కువ రేటుకి చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ ప్యాకెట్ కొనాలనుకోండి, అదొక 50 రూపీస్ ఉంటుంది, ఆ వాళ్ళు ఇక 40 రూపీస్కే పెడతారు. కానీ మనకి డెలివరీ ఛార్జెస్ అవన్నీ చూసుకున్నట్టయితే ఒక 100-120 దాకా వేసేస్తారు. కానీ వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారనమాట, ఇన్ కేస్ మీరు 100 రూపీస్ కొనుక్కున్నట్టయితే డెలివరీ ఛార్జెస్ పెట్టక్కర్లేదు అంటారు. సో ఇది ఒక రకంగా షుగర్ ని బెయిట్ గా చూపించి మనకి ఒక 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ మనతో స్పెండ్ చేయించడం. ఈ ప్యాటర్న్స్ అన్నింటినీ డార్క్ ప్యాటర్న్స్ అంటారు.